విశాఖపట్నం తిరుపతి లడ్డుపై చేసిన వ్యక్తులకు వంగవీటి నరేంద్ర ఫైర్. తిరుపతి లడ్డు మీద విష ప్రచారం చేసినందుకు బదులుగా క్షమాపణ దీక్ష చేయాలని డిమాండ్ చేసిన రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరం కూడా చాలా భక్తితో ప్రార్థించుకుంటాం. అంతే పవిత్రంగా తిరుపతి లడ్డు దాన్ని మహాప్రసాదంగా అందరం కూడా భావిస్తాం. అలాంటి తిరుపతి లడ్డు మీద ఎంత నీచమైనటువంటి ఒక మనిషి మీద ద్వేషాన్ని ఇంకొకళ్ళ రాష్ట్రమే కాదు దేశంలో భగవంతుడిని నమ్మే వాళ్ళందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎంత దుష్ప్రచారం చేశారండి. కానీ ఆ భగవంతుడే మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ సిబిఐ వాళ్ళ ద్వారా చాలా స్పష్టమైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వటం చాలా ఆనందం. ముఖ్యంగా ఆ యొక్క కమిటీ వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక దీని మీద విష ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు చూసారా, ఏది ఇప్పుడు పాలకులు వాళ్ళు ఎంతమంది మీదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, ఈవో మీద, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ ఇంతమంది మీద విష ప్రచారం చేసి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పని దానికి కొత్తవి సనాతన ధర్మంలో లేనటువంటి కొత్త ఆచారాల్ని మళ్ళా దీక్షల్ని మొదలుపెట్టారు. ఏది పశ్చాత్తాప దీక్ష అంట. మరి ఇప్పుడు ఇవాళ ఏమంటారు మీ అందరూ? ఇదే ఈ ధర్మాన్ని ఇంత అధర్మంగా మీ యొక్క పాలన కోసం, మీ యొక్క లబ్ధి కోసం ఇంతమంది మనోభావాల్ని దెబ్బతీసిన మిమ్మల్ని ఏమనాలి? ప్రజలు క్షమిస్తారనుకుంటున్నారా మీరు చేసిన పనికి? ఇవాళ మనం తిరుపతి వెళ్తే లడ్డూ తినాలి అని అంటే మొట్టమొదట మీరు చేసినటువంటి విష ప్రచారమే అందరికీ మైండ్లో పడిపోయింది. అది గుర్తొచ్చేస్తుంది ఏదో జరిగిపోయిందని. అంత నీచం అవసరం అండి రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం? ఒక మనిషి మీద ద్వేషం పెంచాలి, చేయాలి, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పని మీరు చేస్తున్నటువంటి దానికి సిగ్గని అనిపించడం. మీ పుటక మీద మీకు అసలు కొంచెం కూడా ఇది లేదా? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీరు చేసిన పనికి క్షమాపణ దీక్ష అని ఒకటి ఉంది. ఆ క్షమాపణ దీక్ష ఏంటిదో తెలుసా? ఎవరైతే దీని మీద ఇంత విష ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, ఇంకా ఇతర నాయకులు కానీ, డిప్యూటీ సీఎం కానీ అందరూ కూడా ఈ క్షమాపణ దీక్ష చేయండి. అదేంటిదో తెలుసా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీలాంటి ఒక మంచి వ్యక్తి మీద మేము విష ప్రచారం చేసాం, అది భగవంతుడే నిరూపించాడు కాబట్టి మేము తప్పు చేసామని చెప్పి క్షమాపణ దీక్ష. ఎన్ని రోజులు తెలుసా? మీరు ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోండి, ఈ రాష్ట్రం నుంచి కూడా వెళ్ళిపోండి. మీ అంత నిష్ఠ దరిద్రులు, దుర్మార్గులు, అతి క్రూరులు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ లేరు. మీ స్వార్థం కోసం, మీ లబ్ధి కోసం చేసినటువంటి విష ప్రచారానికి ఈ యొక్క క్షమాపణ దీక్ష మీరు చేయండి. చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ కూడా విరగడైపోద్దని మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. గోవిందా గోవిందా.